అది అది వాళ్ళ స్పెషాలిటీ. గుండె చప్పుడు వినపడిందా? ఇంకా నయం, నా గుండె ఆగిపోయే చప్పుడు ఆ చప్పుడు వినపడలేదా? ఏమన్నా అన్నావా ఆకాష్? అబ్బే ఏం లేదు సార్. ఏదో అన్నట్టుంటేను. బిడ్డ కడుపులో బాగా ముడుచుకొనుంది, యోగా బిట్స్ నేర్పాలి. నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. పెద్ద పాప అలా అనకూడదు, అబ్జెక్షన్ చెప్పొద్దు. ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి తీసుకొచ్చాను. ఏంటి సార్? గాజు పెంకుల మీద డాన్సు, నిప్పుల మీద క్యాట్ వాక్. రెడీయా? ఇదిగో పెద్ద పాప, చెప్పినట్టు వినాలి, చెప్పినట్టు చేయాలి. ఓకే? వంశోద్ధారకుడి సంరక్షణ అంతా వాళ్ళదే. ఓకే? తను దేనికినో అన్నా నాకు చెప్పండి. ఈ పాలు నువ్వు తాగేవయ్యా? తీసుకో. అక్క, నువ్వు బొమ్మలతో ఆడుతూ ఉండు. చూడండి, మా అక్కను బాగా చూసుకోండి. ఈ హోమ్లో ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టానో ఏంటో. కానీ చూడకూడనివి చూడాల్సి వస్తుంది, వినకూడనివి వినాల్సి వస్తుంది, మాట్లాడాల్సినవి మాట్లాడలేక మౌనంగా ఉండాల్సి వస్తుంది. నా బాధ పగవాడికి కూడా రాకూడదు. దుర్ముహూర్తం, రాహుకాలం, వర్జం, యమగండం ముహూర్తాలన్నీ చూసుకుని వచ్చాను. ఒక్క పోయే కాలం చూడనట్టుంది. అది ఇలా నా వెంటపడి వేధిస్తూ ఉంది. ఎంట్రీ టైం బేడా, నా జాతకం బేడా. అయినా ఉగాది నాడు పంచాంగ శ్రవణంలో బానే ఉంది. ఆదాయం 18, ఖర్చు 9 అని ఉంది. రాజపూజ్యం 7, అవమానం 27 అని ఉంది. అది ఎఫెక్ట్. లాభం లేదు, ఇంక లేట్ చేయకూడదు. అర్జెంటుగా మంజుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. డౌట్ క్లారిఫై కాకపోతే డెత్ కంపల్సరీ అయ్యేటట్టుంది. అమ్మయ్యా, ఇంతకాలానికి ఒక సమస్య ఒక దారికి చేరినట్టు నాకు చాలా ఆనందంగా, మనసుకి తృప్తిగా ఉంది. అక్క బావ మళ్ళీ ఇలా సంతోషంగా ఉండటం నా అదృష్టం. బావ అక్కని చాలా బాగా చూసుకుంటున్నాడు. ఇప్పటి నుంచే కాలు కింద పెట్టకుండా ఎన్ని ఏర్పాట్లు చేశాడు. ఎంతైనా అక్కకి బావ అంటే చాలా ప్రేమ. ఇప్పుడు వీళ్ళు ఒకటైపోయారు కాబట్టి ఇంకా ఆ ధరణి సంగతి తేలాలి. అది తిరిగి ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది. నంగనాచిలా ఉంటూ నాకు డౌట్స్ క్రియేట్ చేస్తుంది. బావని అతుక్కుని తిరుగుతుంది. దాని తెలివితేటలకు సరైన గుణపాఠం చెప్పి అవతలకి గెంటేయాలి. ధరణి, తెలివితేటలు నీ ఒక్కదాని సొంతం కాదు. ధరణి, నీకిస్తాన్ చూడు జలక్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.